హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయటం సరైందా కాదా అని చాలామంది డిబేట్లు పెడుతున్నారు, పోల్స్ కూడా పెడుతున్నారు. ఆసక్తికరంగా చాలామంది అది సరైందని కూడా అంటున్నారు. బట్ నేను ఆ డిబేట్లోకి పోవట్లేదు అది సరైందా కాదా అని. బిగ్ బాస్ అనే ఒక కార్యక్రమం గత 7 సీజన్లుగా నడుస్తుంది. మొదట్లో ఎప్పుడో నేను 1-2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత అది నేను చూడగలిగే ప్రోగ్రాం కాదని అర్థమైన తర్వాత మళ్ళీ దాని జోలికి ఎప్పుడు పోలేదు. కానీ విషాదం ఏంటంటే బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్స్కి, జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్కి మన దగ్గర విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ ఫాలోయింగ్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే మనలో ఎక్కడో ఏదో లోపం ఉంది అనిపిస్తుంది. బిగ్ బాస్ విషయానికి వస్తే అది కూడా ఒక టాక్సిక్ ప్రోగ్రామ్. అందులో ఏ రకమైన మోరల్ వాల్యూస్ ఉండవు. అందులో గెలవడానికి వాళ్ళు చేసే ఫీట్లు చాలా చవకబారుగా కూడా ఉంటాయని చెప్పక తప్పదు. అటువంటి ఒక ప్రోగ్రాంలో ఎవరు విన్నర్ అవుతారనే ఒక ఎక్స్పెక్టేషను, అందుకోసం దానికి ఫ్యాన్స్ ఏర్పడటము, ఆ ఫ్యాన్స్ వాటికి క్యాంపెయిన్స్ నిర్వహించడము, చివరికి గెలుస్తారా లేదా అని తెలుసుకోవటానికి ఆ స్టూడియో దగ్గరికి రావటము, గెలిచిన వాడు ఓడిన వాడి అభిమానులు విపరీతంగా కొట్టుకోవటము, అందులో భాగంగా అక్కడ కనపడిన ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయటము, అక్కడికి పోవద్దు అని దొడ్డిదారి నుంచి పంపిస్తే కూడా పెద్ద హీరోలాగా ఈ పల్లవి ప్రశాంత్ ఓపెన్ టాప్ జీప్లో అక్కడికి పోవటం, దాంతో అల్లర్లు మరింత పెరగటం, ఇదంతా అందరికీ తెలిసిందే. జబర్దస్త్ విషయానికి వస్తే అది చాలా వెకిలి ప్రోగ్రాం. అందులో స్త్రీల మీద విపరీతమైన కామెంట్స్ ఉంటాయి. అది యాంటీ విమెన్, యాంటీ పూర్, యాంటీ సొసైటీ అంటే కూడా తప్పలేదు. అందులో ఉన్న వాళ్ళు ఆ చెత్త జోగులకు పగలబడి నవ్వటము, అందరినీ ప్రోత్సహించడం, అది చూసి అనేక మంది అటువంటి బిహేవియర్ సరైంది అని నమ్మటం. ఎందుకంటే మాస్ మీడియాకు ఉండే పవర్ అలాంటిది. అటువంటి బిహేవియర్ని పదే పదే చూస్తున్నప్పుడు చూస్తున్న వాళ్ళ మనసులో ఇది యాక్సెప్టెడ్ బిహేవియర్ అనే ఒక భావన కలుగుతుంది. దాన్నే నార్మలైజేషన్ అంటారు. ఆ నార్మలైజేషన్ జరిగింది కాబట్టే ఇవాళ బయట స్త్రీల మీద అత్యంత దారుణమైన అసహ్యకరమైన జోకులు వేయగలుగుతున్నారు. అసలు అటువంటి వెకిలి బిహేవియర్ని చాలామంది ఎగ్జిబిట్ కూడా చేస్తున్నారు. ఇవాళ సలార్ టికెట్ల కోసం చేస్తున్న హంగామా కూడా అట్లా ఉంది. ఇవాళ సినిమా మొదటి రోజు చూడకపోతే ప్రపంచం ఏదో మునిగిపోతుందనే స్థాయిలోకి కొంతమంది యువత వచ్చారు. అంటే తమ అభిమాని అయినవాడు, అతనేమి దేశానికి చేసిన గొప్ప మేలు లేదు, అతను సమాజానికి చేసిన సేవ కూడా ఏమీ లేదు, కానీ అటువంటి వాడు గెలవటం కోసం లేదా తమ అభిమాన హీరో సినిమా చూడటం కోసం యువకులు రోడ్లెక్కి విధ్వంసం సృష్టించడం చూస్తూ ఉంటే ఇది మొత్తంగా సమాజం ఫెయిల్యూర్ అనిపిస్తుంది. జస్ట్ ఒక 20-25 ఏళ్ల కింద దాకా కూడా ఇతరుల కోసం త్యాగం చేయటం, మంచి చేయటం, ఇతరులకు సహాయపడటం, ఇవన్నీ గొప్ప విలువలుగా ఉండేవి. బట్ లాస్ట్ 20-25 ఇయర్స్లో జరిగింది ఏంటంటే గెలవటం మాత్రమే ముఖ్యం, డబ్బులు సంపాదించడమే ముఖ్యం అనే ఒక ధోరణి లేదా ఒక సంస్కృతి వచ్చిన తర్వాత దానిలో చిక్కుకున్న పిల్లలందరూ ఇది చేస్తున్నారు. వాళ్ళు నిజానికి గెలిచే పిల్లలు కాదు, డబ్బులు సంపాదించే పిల్లలు కాదు. మీరు చూడండి, ఈ పనులు చేసే వాళ్ళు ఎవ్వరు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు ఎవరు ఈ పనులు చేయరు. ఈ పనులు చేసేదంతా కూడా దిగువ మధ్య తరగతి, పేద తరగతుల పిల్లలు. ఇవాళ మీరు ఆ కేసుల్లో అరెస్ట్ అయ్యి జైళ్ళకు పోతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళే. అంటే ఈ పిల్లలకు ఇంకా ఏ రకమైన ఆస్పిరేషన్ లేకుండా చేశాం. జీవితంలో ఎదురు చూడటానికి లేదా జీవితంలో సాధించడానికి ఏమీ గోల్స్ లేని ఒక పరిస్థితి ఈ దేశంలో ఉంది. దాంతో వాళ్ళు ఇలాంటి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళే మీరు చూస్తే కొన్ని రాజకీయ పార్టీల చుట్టూ కూడా తిరుగుతుంటారు. వాళ్ళు ఇచ్చే బీరి సీసాలకి ఆశపడి ఆ మోటార్ సైకిళ్ళ మీద యాత్రలు చేస్తూ ఉంటారు. మనం చాలాసార్లు చూస్తాం. బీరు కోసం, బిర్యానీ కోసం మోటార్ సైకిళ్ళ మీద యాత్రలు చేసేవాళ్ళు ఎవరు? మనకు తెలియంది కాదు. మన పిల్లలు ఎవరైనా వెళ్తారా? నిజంగా వెళ్ళనిస్తామా మనం? వెళ్తున్న వాళ్ళందరూ ఎవరు? జీవితంలో ఇంకా ఏ రకమైన ఎదుగుదలను చూడలేని వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తున్నారంటే సరైన చదువు లేకపోవటం వల్ల, సరైన లైఫ్ స్కిల్స్ లేకపోవటం వల్ల మాత్రమే పిల్లలందరూ కూడా ఇటువంటి పనులు చేస్తున్నారంటే ఏమీ ఆశ్చర్యం లేదు. చూస్తుండగానే 30 ఏళ్ల వయసు వస్తుంది. 30 ఏళ్ల తర్వాత వాళ్ళు ఇంకా జీవితంలో ఏ పని చేయలేని ఒక పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సరైన చదువు ఉండదు, సరైన లైఫ్ స్కిల్ ఉండదు. దాంతో అందులో అనేక మంది సమాజానికి ఒక భారంగా తయారవుతారు. కేవలం సమాజానికి మాత్రమే కాదు, కుటుంబాలకు కూడా భారంగా తయారవుతారు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. బట్ ఆ కుటుంబాన్ని పోషించే శక్తి కానీ, స్కిల్ కానీ ఏమీ ఉండదు. దాంతో ఆ పిల్లలు సఫర్ అవుతుంటారు, ఆ భార్యలు సఫర్ అవుతుంటారు. ఇటువంటి ఒక వాతావరణం మన చుట్టూ ఏర్పడుతూ ఉంది. వీటన్నిటిని ప్రోత్సహించేవాళ్ళు, అది బిగ్ బాస్ నిర్వాహకులు కానివ్వండి, జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసే టీవీ ఛానల్స్ కానివ్వండి, ఈ హీరోలు కానివ్వండి, వీళ్ళెవ్వరికీ కూడా ఏమీ కాదు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తు లేని ఈ పిల్లల ఎమోషన్స్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళెవ్వరికీ ఏమి కాదు. ఇప్పుడు ఏదో అంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకుల మీద కూడా కేసు పెడతారని నేను అనుకున్నా. పెట్టినా కూడా వాళ్ళకేమి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. అవన్నీ అలాంటి లీగల్ కేసెస్ పెద్ద పెద్ద మీడియా సంస్థలకి చాలా చిన్న విషయం. వాళ్ళ దగ్గర
డజన్ల కొద్ది లాయర్లు ఉంటారు. అది అసలు ఈ విషయమే కాదు, అందులో పెద్ద అరెస్టులు కూడా జరగవు. బట్ ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇలా చిన్న చిన్న వాళ్ళు మాత్రమే అరెస్ట్ అవుతారు. బహుశా పల్లవి ప్రశాంత్ బయటికి రాగలుగుతాడు, కానీ ఆయన వల్ల అరెస్ట్ అయిన ఇంకో 10 మందో 15 మందో ఉన్నారు కదా, వాళ్ళు బయటకు రావడం అంత తేలిక కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఇటువంటి అనేక మంది పిల్లలు తయారవుతున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందల్లో, వేలల్లో, లక్షల్లో తయారవుతున్నారు. కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలకు కానివ్వండి, సినిమా హీరోలకు కానివ్వండి, ఇటువంటి దిక్కుమాల ప్రోగ్రామ్స్కి కానివ్వండి, అవసరమైన అనేక మంది ఇటువంటి పిల్లలు దొరుకుతున్నారు కూడా. మనం యంగ్ ఇండియా అని చెప్పుకుంటాం కదా, భారతదేశంలో దగ్గర దగ్గర 40% మంది యువకులు ఉన్నారని. వాళ్ళందరికీ సరైన విద్య, సరైన లైఫ్ స్కిల్స్ ఉంటే వాళ్ళు ఈ దేశాన్ని నిర్మించగలరు. లేకపోతే వాళ్ళు కేవలం బస్సులు మాత్రమే కాదు, దేశాన్నే ధ్వంసం చేయగలిగిన శక్తి కలిగిన వాళ్ళు. అంత శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఆ శక్తిని సరిగా ఛానలైజ్ చేయకపోతే దేశం ధ్వంసం అవుతుంది. నిజానికి ఆ ధ్వంసం ఇప్పటికే ప్రారంభమైంది. అనేక రకాలుగా ఆ విధ్వంసం జరుగుతుంది. అటువంటి విధ్వంసకరమైన ఎమోషన్స్ని వాడుకునే ఇవాళ రాజకీయ పార్టీలు, హీరోలు, సినిమాలు, టీవీలు అందరూ కూడా సర్వైవ్ అవుతున్నారు. పెడదారి పడుతున్న యువతని మనం చాలా రొటీన్గా అనటం కాకుండా, ఈ యువత ఎందుకు పెడదారి పడుతుంది, ఈ పెడదారి పట్టడానికి కారణాలు యువతలో ఉన్నాయా, వ్యవస్థలో ఉన్నాయా, ప్రభుత్వంలో ఉన్నాయని అర్థం చేసుకోకపోతే మనం ఊహించనంత నష్టం ఈ దేశంలో జరిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.